హే గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి లక్కీ వ్లాగ్స్. గాయ్స్ ఈరోజైతే మీకైతే వ్లాగ్ అయితే అర్థమైపోయి ఉంటుంది కదా. మేమైతే రేపు పొద్దున అష్టోత్తర పూజకైతే వెళ్తున్నాం. సామానం అయితే గాయ్స్ బ్లాగ్ ఏంటి మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. ఇంకైతే చూసేయండి, నాకైతే కొంచెం కోల్డ్ ఉంది. మేబీ ఈ వీడియోలో ఎక్కువ వాయిస్ ఓవర్ ఎవరైనా చూసేయండి. నేనైతే ముందు రోజు అయితే ఇంకైతే వచ్చాను స్వయం పాకం అయితే తీసుకోవడానికి. నేను మా మమ్మీ అయితే అక్కడ పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టేసుకుంటుంది. గైస్ ఇప్పుడైతే మేమైతే ఇంటికి వచ్చేసాం. ఫస్ట్ అయితే మీకైతే మా దేవుని చూపించాలనుకుంటున్నా. ఈరోజు ఎందుకో చూపించాలనిపిస్తుంది. రేపు మార్నింగ్ అయితే పూజ అయితే చేసుకొని ఇంకైతే బయలుదేరిపోతే ఇక్కడైతే మొత్తం క్లీన్ చేసుకున్నాం. ఇంకైతే మా వెంకటేశ్వర స్వామి అనమాట. అండ్ గైస్ మేమైతే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్పాలి. నేనైతే వీడియో తీయడం ఎందుకు తీయాలనుకున్నానంటే, చాలామందికి వాడపల్లి అష్టోత్తర పూజకి అయితే ఏమేమి మట్టికి వెళ్ళాలో, అక్కడ ఏమేమి ఫస్ట్ టికెట్ ఎక్కడ తీసుకోవాలో, మీరు ఏ టైం చేసుకోవచ్చు మొత్తం అయితే చెప్తాను. మొత్తం అంతా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి గైస్. ఫస్ట్ అయితే అక్కడ లోపల మీరు 7 శనివారాలు అయిపోయాక 7 వీక్స్ అయిపోయాక గైస్ అప్పుడైతే అక్కడే చేస్తారు అష్టోత్తర పూజకు అయితే టికెట్ అనమాట. అది వచ్చేసి మీరు ప్రదక్షిణాలు చేసిన లెఫ్ట్ సైడ్ వైపే ఉంటుంది. మీరు అయితే చూడండి, నెట్ సెంటర్స్లో కూడా చేయొచ్చు. బయట మీ ఇంటికాడ ఉన్న నెట్ సెంటర్స్లోనూ ఎక్కడైనా చేయించుకోవచ్చు. ఆధార్ కార్డు అడిగితే చాలు గైస్. అండ్ మీ గోత్రనామం, మీ ఫోన్ నెంబర్ అయితే చెప్పాలి. అక్కడైతే లింక్ అయితే చేస్తారు. మీ గోత్రనామం అయితే అడుగుతారు. ఎందుకు అడుగుతారంటే అక్కడైతే టికెట్ అయితే అక్కడ ఇస్తాం కదా గైస్. అప్పుడు వాళ్ళకైతే ఆ గోత్రనామం అయితే వరుసగా చదువుతూ మనకైతే పూజలు అయితే చేస్తారనమాట. అందుకైతే గోత్రనామం అడుగుతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన పేరు, మన ఫోన్ నెంబర్స్ మొత్తం అడుగుతారు. అక్కడైతే అది అప్లికేషన్ అయితే మాది అయిపోయింది. మీకు అయితే తర్వాత చూపిస్తాను అది ఏ రకంలో వస్తుందో. లేకపోతే ఇక్కడ ఫోటో పెడతాను, ఫోటో అయితే చూసేయండి గైస్. అలా ప్రింట్ అయితే అలా వస్తుంది, మీకైతే చూపిస్తాను. ఇప్పుడైతే నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి గైస్, నేనైతే నెక్స్ట్ స్వయం పాకం గురించి అయితే చెప్దాం అనుకుంటున్నా. స్వయం పాకం గురించి అయితే నేనైతే ఫస్ట్ చూపిద్దాం అనుకుంటున్నా. డైరెక్ట్ అయితే చూపిస్తాను, చూసేయండి. 7 శనివారాలు చేసినప్పుడు బయట కొబ్బరికాయ కొట్టేసి ఒక చెక్క అయితే వాళ్ళు తీసుకుంటారు, ఒక చెక్క అయితే మనకి ఇస్తారు కదా. కానీ అష్టోత్తర పూజలు మాత్రం అస్సలు అలా చేయకండి. ఎందుకంటే 2 చెక్కలు మీరు లోపల కట్టుకెళ్ళాల్సిందే. ఎందుకంటే ఒక చెక్క వాళ్ళు శ్రీవారి పాదాల దగ్గర పెడతారు, ఒకటైతే మన చేతికి ఇస్తారు. అది ప్రసాదం కింద మనకి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడైతే స్వయం పాకం చూపిస్తాను, చూసేయండి గైస్. గాయస్ ఇప్పుడైతే నేనైతే స్వయం పాకంలో అయితే ఖచ్చితంగా ఒక ఆకుకూర కట్ట అనమాట. ఇదైతే తోటకూర, కందిపప్పు, వేపిన శనగపప్పు, ఎండుమిరపకాయలు, చింతపండు, బెల్లం, మినప్పప్పు, సాల్ట్, పెసరపప్పు, అరటికాయలు, టమాటోస్, వంకాయలు, ఈ ఆనియన్స్ అనమాట గైస్. ఇవైతే ఖచ్చితంగా ఉండాలి మీ రొటీన్లో అనమాట. ఇదైతే నెక్స్ట్ వచ్చేసి గైస్ నేను చెప్పాను కదా, అయితే కోల్డ్ అయితే ఉందన్నమాట, మీరు ఏమనుకోవద్దు గైస్. ఇప్పుడైతే నేనైతే మీకు ఇంకో విషయం చెప్దాం అనుకుంటున్నా. ఫస్ట్ 1 సెకండ్. దసరా అయితే రేపు స్టార్ట్ అయిపోతుంది కాబట్టి హ్యాపీ దసరా గాయస్. మీరు నెక్స్ట్ నా బ్లాగ్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి గైస్. నేను ఇక్కడ పైన నెక్స్ట్ నేను ఏమేమి చేయాలనుకుంటున్నానో చెప్తున్నా. నెక్స్ట్ నేనైతే మా మమ్మీ మీద ఒక ఛాలెంజ్, లేకపోతే విష్ణు కాలేజ్ బ్లాగ్, ఈ రెండిట్లో మీకు ఏం కావాలో మొత్తం చూపిస్తా.
అండ్ నెక్స్ట్ లెట్ మీ నో మై కామెంట్ బాక్స్ ప్లీజ్ గాయస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి గాయస్, నేనైతే అష్టోత్తర పూజకి అయితే మొత్తం సిద్ధం చేసుకున్నాను. నేనైతే ఇంకా మా కాలనీ కనకదుర్గమ్మ తల్లి విగ్రహం అయితే తీసుకొచ్చేస్తున్నారు. నేనైతే అక్కడ వెళ్తున్నా. ఆ వీడియో కూడా పెడదామంటే లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి నేనైతే స్కిప్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి గాయస్, నేనైతే మార్నింగ్ లేచి రెడీ అయిపోయాక అప్పుడు వీడియో స్టార్ట్ చేస్తా. మీరు కూడా చూసేయండి. చలో. నేనైతే మార్నింగే లేచి ఫ్రెష్ అప్ అయిపోయాను గాయస్. ఇంక నెక్స్ట్ అయితే మేమైతే బయలుదేరిపోతాం. అది కూడా మీకు చూపిస్తా. ఇంక మా మమ్మీ అయితే రెడీ అయిపోతున్నారు. మా మమ్మీ కూడా గదిలో అయితే పూజ అయితే చేసుకుంటాను. నేనైతే ఇక్కడ వీడియో అయితే తీసుకుంటున్నా గాయస్. ప్లీజ్ గాయస్ నా ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. నాకు కొంచెం హెల్త్ బాగోపోయినా మీకోసం కష్టపడి వీడియో తీసి మీకు కంటెంట్ అయితే ఇద్దాం అనుకుంటున్నా. కాకపోతే మీరైతే సపోర్ట్ చేయడం లేదు. బాగా మామూలుగా ఇలా తీసి ఇలా పెడితేనే 1 మిలియన్ 2 మిలియన్ వ్యూస్ వస్తున్నాయి. నేను ఎంత కష్టపడి ఎడిటింగ్ చేసి థంబ్నెయిల్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో తీసి మళ్ళీ ఎడిటింగ్ చేసుకొని ఎన్ని చేసినా లైక్స్ చేయట్లేదు గాయస్. ప్లీజ్ గాయస్ లైక్ చేయండి, షేర్ అండ్ కామెంట్ నౌ గాయస్ ప్లీజ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి గాయస్. నెక్స్ట్ అయితే మేమైతే బయలుదేరిపోయాం. ఇంకా ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినట్టే. అది కూడా మీకు చూపిస్తాను. ఇంకా చూసేయండి గాయస్. చలో. గాయస్ మేమైతే వాడపల్లి అయితే వచ్చేసాం. అదిగోండి గాయస్, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అని అయితే బోర్డు అయితే కనిపిస్తుంది కదా, ఇలా ఉంటుంది బోర్డు. ఇక్కడైతే గాయస్ ఈ వ్యూ పాయింట్ అయితే నాకు చాలా ఇష్టం. మీరు కూడా చూడండి. ఇంక మేమైతే బైక్ అయితే పార్కింగ్ చేసేయడానికి వెళ్తున్నాం గాయస్. అసలు సాటర్డే వస్తే ఇదిగోండి ఫ్రంట్లో పెట్టేవాళ్ళు, ఇప్పుడైతే లాస్ట్కి వచ్చి మామూలు రోజుల్లో అయితే అసలు చాలా ఖాళీగా ఉంటుంది. మీరు ఎప్పుడైతే మామూలుగా 7 శనివారాలు చేయకుండా మామూలుగా చూడటానికి వెళ్దాం అనుకుంటే మామూలు డేస్లో వెళ్ళండి. సాటర్డే మాత్రం వెళ్ళకండి. 7 వీక్స్ అయితే చేద్దాం అనుకుంటే మాత్రం సాటర్డే వెళ్ళండి ఖచ్చితంగా. చాలా బాగుంటుంది 7 వీక్స్ అనమాట. అండ్ గాయస్ ఇప్పుడైతే మా మమ్మీ అయితే ఫ్లవర్స్ అయితే తీసుకున్నారు. మా అమ్మ అయితే పెట్టుకుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేమైతే కొబ్బరికాయ కొట్టడానికి అయితే వెళ్తున్నాం గాయస్. టికెట్ అయితే బయట చూపించేసి బయట అయితే స్కాన్ చేస్తారు. అదైతే స్కానింగ్ చేయించుకొని మేమైతే లోపలికి వెళ్ళిపోయాం గాయస్. ఇప్పుడైతే మీరైతే చూడండి నెక్స్ట్ అయితే మేము ఏమేమి చేస్తామో. ఇప్పుడైతే గాయస్ మేమైతే పూజలో కూర్చోడానికి వచ్చేసాం గాయస్. పూజ అయితే స్టార్ట్ అయిపోయింది, మీరు కూడా వినండి గాయస్.
ఇంతవరకు కూడా స్వామివారికి జరిగినటువంటి కార్యక్రమం మొట్టమొదటిగా మీరందరూ కూడా ఈ 7 శనివారాలు గుర్తు చేసుకుని స్వామి మీ యొక్క అర్చనకే మేము ఇచ్చేసాం, మా అందరి యొక్క కోరికలను నెరవేర్చి ఎల్లప్పుడూ మీ యొక్క అనుగ్రహాన్ని మాకు ప్రసాదించండి స్వామి అని చెప్పి మొట్టమొదటిగా మీ యొక్క గోత్రనామాలతో తిరువార నక్షత్రాలతో స్వామివారి వద్ద సంకల్పం చేయడం జరిగింది. ఆ తదుపరి కార్యక్రమంగా స్వామివారికి షోడశోపచారాల్లో భాగంగా మొట్టమొదటిగా స్వామివారిని మంత్రపూర్వకంగా ఆహ్వానించిన తర్వాత ఆ తదుపరి కార్యక్రమంగా స్వామివారికి ఆసనాన్ని సమర్పించాం. అదే కాకుండా స్వామివారికి మంత్రపూర్వకంగా పాద ప్రక్షాళన, హస్త ప్రక్షాళన, ముఖ ప్రక్షాళన గావించి ఆ తదుపరి కార్యక్రమంగా స్నానమాచరించాం. అదే కాకుండా వస్త్రాల రూపంలో, ఉత్తరయాల రూపంలో, ఆభరణాల రూపంలో, యజ్ఞోపవీతాల రూపంలో అందరూ సమర్పించలేరు కాబట్టి స్వామి మా శక్తి గలది నీకు ప్రీతికరమైనటువంటి ఈ తులసి దళాలని, పుష్పాలని తీసుకొచ్చామయ్యా. వీటినే నీవు వస్త్రాల కింద, ఉత్తరయాల కింద, ఆభరణాల కింద, యజ్ఞోపవీతాల కింద భావించి స్వీకరించవయ్యా స్వామి అని చెప్పి స్వామివారికి ఉపచారాలు చేయడం జరిగింది. తాంబూలం సమర్పయామి. వేదాహనిజ నీరాజనం. ఓం శ్రీకాంతాయ కళ్యాణ గజయామ శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం గోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి గణోజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ వేద శ్యామలమూర్తే కుంజామోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం. కళ్యాణ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఆదరముకుడవాడ అనాథ రక్షక గోవింద. వాడపల్లి వాస ఎర్రచందన స్వరూప గోవింద. ఇంకా అయితే మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది గాయస్. నెక్స్ట్ వచ్చేసి మేమైతే మా ఇంటికి అయితే వెళ్ళి రిటర్న్ అయితే బయలుదేరిపోయాం గాయస్. అండ్ నెక్స్ట్ అయితే నేనైతే మీకు ఒకటి చెప్దాం అనుకుంటున్నా గైస్. మీరు అష్టోత్తర పూజకి వెళ్ళినప్పుడు నేనైతే చెప్పాను కదా 2 చెక్కలు అయితే లోపల కట్టుకెళ్ళమని. 2 చెక్కలు లోపలికి పట్టుకువెళ్ళాలి. అరటిపళ్ళు మొత్తం అన్ని లోపల అయితే ఇచ్చేయాలి. వెళ్ళేటప్పుడు మనకి ఒక చెక్క, ఒక 2 అరటిపళ్ళు, తులసిమాల ఇస్తే తులసిమాల, పుష్పాలు ఇచ్చి మళ్ళీ రిటర్న్ అయితే మనకు ప్రసాదంగా ఇస్తారు. ఆ తర్వాత గర్భగుడిలోకి అయితే తీసుకెళ్ళి మనం అయితే దర్శనం చేసుకోవచ్చు. అక్కడితో మన పూజ అయితే కంప్లీట్ అయిపోయినట్టే గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ ఇక్కడైతే నేనైతే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నా. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి గాయస్. ఇప్పుడైతే మా కాలేజ్‌ని అయితే చూపిద్దాం అనుకుంటున్నా. అటువైపే కదా గాయస్. చాలా బాగుంటది మా కాలేజ్ అనమాట. అందుకే నేనైతే వ్లాగ్ అయితే తీద్దాం అనుకుంటున్నా. డెఫినెట్‌గా తీసి మీకు కూడా చూపిస్తాను గైస్. అలాగే 26థ్ మాకు ఫెస్టివల్ అయితే ఉంది కాలేజ్‌లో. అది కూడా మీకైతే వ్లాగ్ అయితే పెడతాను గైస్. అప్పటి వరకు నా ఛానల్ మీద కొంచెం కన్నేసి ఉంచండి గైస్, ప్లీజ్ గైస్. అండ్ నెక్స్ట్ గైస్ ఇప్పుడైతే మేమైతే వెళ్ళిపోతున్నాం కదా గైస్. ఇంకేం చెప్పాలి గైస్ తెలియట్లేదు. అండ్ గైస్ ఇప్పుడైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇంకా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఒకసారి కంటెంట్ అయితే చూసి. ఇంకా అయితే మేమైతే వెళ్ళిపోతున్నాం. పూజ అయితే చాలా బాగా జరిగింది గైస్. ఇంకా అయితే మీరైతే లేట్ చేయకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.